హలో అందరికీ. ఈరోజు ఒక చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకు కాదు మీలాంటి వాళ్ళకి ఎందరికో కనువిప్పు కలుగుతుంది. ఉదయం 11 గంటలు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న జనం బయటికి వస్తున్నారు. గర్భాలయం బయట చుట్టూ తిరిగి విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని ఇంకా బయటికి వెళ్ళిపోవడానికి వాకిలి దగ్గర గుమిగూడారు. ఎప్పుడూ ఉండే విధంగానే అప్పుడు కూడా రద్దీ ఉంది. సెక్యూరిటీ గార్డులు ఇద్దరు, వాలంటీర్లు ఇద్దరు ఆ ద్వారం గుండా లోపలికి వస్తున్న వాళ్ళను ఆపి బయటకు వెళ్ళటానికి వీళ్ళని అనుమతిస్తున్నారు. లాల్చీ పైజామాలతో ఉన్న 50 ఏళ్ల ఆసామి ఒకతను బయటికి వెళ్ళబోతూ తన కుడి చేతి వేళ్లు తడుముకుంటున్నాడు. హఠాత్తుగా గట్టిగా దొంగ 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 అని అరిచాడు. తన చుట్టూ ఉన్న జనాన్ని చూశాడు. ఎక్కువ మంది నడివయసు ఆడ మగ జనమే. వాళ్ళు ఇతని వైపు విచిత్రంగా చూసి నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నారు. ఆ ఆసామి మళ్ళీ దొంగండి దొంగ, ఎవరో నా ఉంగరం దొంగిలించి వెళ్ళిపోతున్నారు, ఎవరు ఎవరు అన్నాడు. ద్వారంలో ఎదురుగా నుంచున్న వాలంటీరు గబగబా ఇతని వైపు వచ్చాడు. మీతో పాటు వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మీ వెనుకాల వచ్చిన వాళ్ళని మీరు తప్పు పట్టలేరు కదా, ఇట్లా యువతలికి రండి. ఆ ఆసామి అన్నాడు. అంటే నా ఉంగరం దొంగిలించిన వాడిని వదిలేయాలంటారా? మీరు ఆవేదన పడకండి, సెక్యూరిటీని పిలుస్తాను, అతనితో చెప్పండి అంటూ సెక్యూరిటీ గార్డు వైపు చెయ్యి చూపించాడు. సెక్యూరిటీ గార్డు రాగానే వాలంటీరు అతనితో ఈయన ఉంగరాన్ని ఎవరో దొంగిలించారట అన్నాడు. సెక్యూరిటీ తికమకగా దొంగిలించారా? స్వామి సన్నిధిలో దొంగతనమా? ఎన్నడూ ఎరకమే, ఇంతకీ ఏం పోయింది? ఆ ఆసామి ఇలా అన్నాడు. నా ఎడమ చేతి ఉంగరాలు 2 ఉన్నాయి, నా కుడి చేతి వేలు ఉంగరమే పోయింది. మీ పేరేమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు? రండి, ఈ పక్క మంటపం దగ్గర మాట్లాడుకుందాం. ముగ్గురు పక్కనే ఉన్న అన్నమాచార్య గ్రంథాలయం మెట్ల మీదకెళ్లారు. సెక్యూరిటీ గార్డు అన్నాడు. మీ పేరేమిటి? ఆ ఆసామి ఇలా అన్నాడు. నా పేరు అంబాలాల్, మాది సూళ్లూరుపేట. నేను రాత్రి వచ్చాను, ఒక్కడనే వచ్చాను. స్పెషల్ గెస్ట్ హౌస్ తీసుకున్నాను. నాకు స్పెషల్ దర్శనం టికెట్ కూడా ఉంది. కనుక ఇందాక 10 గంటలకు శ్రీవారి దర్శనార్థం మహాద్వారంలో ప్రవేశించి బంగారు వాకిలి దాటి ధ్వజస్తంభం దాటి వెండి వాకిలి ద్వారా జయ విజయాల పక్క నుంచి లోపలికి వస్తూనే నా స్వామికి 2 చేతులు జోడించి నమస్కరించాను. నా 3 ఉంగరాలు స్వామికి చూపించాను. ఆయన ముచ్చట పడ్డాడనుకోండి. స్వామి దర్శనం తర్వాత రద్దీలో బయటకు వచ్చి ప్రదక్షిణంగా చుట్టూ తిరిగాను. ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతూ చూసుకుంటే కుడి చేతి ఉంగరం లేదు. ఎక్కడన్నా పడిపోయిందేమో గమనించారా? ఆహాహా, అస్సలు పడిపోలేదండి. అట్లా పడిపోతే అరవను కదా. దర్శనంలో ఉండగా ఎవరైనా మీ వేలు పట్టుకున్నారా? లేదు లేదు. కానీ ఈ ఒక వాలంటీరు అమ్మాయి మాత్రం నా ఉంగరం చూస్తూ ముచ్చటగా మీ వస్తువులు జాగ్రత్త అండి అంది. అప్పుడు నా ఉంగరం నాకు కనిపిస్తూనే ఉంది. సరే, ప్రదక్షిణం చేస్తూ మీరు ఎక్కడికెక్కడ తిరిగారు? నేను బయటకు వచ్చి ముందర వకుళాదేవిని దర్శించుకున్నాను. స్వామి వారికిచ్చే ప్రత్యేక నైవేద్యాల పోటు చూశాను. మండపంలో తీర్థం పుచ్చుకున్నాను. ఆ తరువాత వెంకటేశ్వర స్వామి పెళ్లి శిల్పాలు మండపంపై చిత్రించి ఉన్నాయి. చూసుకుంటూ నడిచాను. స్వామివారి హుండీ లెక్కించే స్థలం పరకామణిని చూశాను. నేను అలా చూస్తుండగా నా పక్కన నుంచొని చూస్తూ ఉన్న 2 కుర్రాళ్ళల్లో ఒకడు ఎర్రగళ్ళ చొక్కావాడు నా దగ్గరకు వచ్చి నా వేలును పట్టుకుని చాలా బాగుంది సార్ ఉంగరం అన్నాడు. నేను పరకామణిని అక్కడున్న మీ సెక్యూరిటీ వాళ్ళని చూస్తూ నుంచుండిపోయాను. ఆ కుర్రాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత గంధం తీసే చోట కొంతసేపు నుంచున్నాను. ఆ తర్వాత విమాన వెంకటేశ్వరుని దర్శించుకున్నాను. మళ్ళీ ఉంగరం చూసుకున్నారా? లేదు. ఇప్పుడే చూసుకుంటే మాత్రం అది లేదు. మీకు అనుమానం ఆ కుర్రాళ్ళ మీదనా? అవునండి, ఆ ఎర్రగల్ల చొక్కావాడి మీదనే. వాడి ఇప్పుడు నా ముందు నుంచి బయటికి వెళ్ళిపోయాడు. భోజనం చేసి వెడదాంరా అని రెండో వాడితో వాడు అనటం నేను విన్నాను. సెక్యూరిటీ వెంటనే వాలంటీర్తో బయటికి వెళ్ళి చూడు, కనిపిస్తే పిలుచుకురా అన్నాడు. వాలంటీర్ వేగంగా వెళ్ళిపోయాడట. సెక్యూరిటీ గార్డు ఆ అంబాలాల్ని అడిగాడు. మీరేం చేస్తుంటారు? ఏదో ఒక చిన్న బంగారం వ్యాపారం చేస్తున్నానులేండి. ఈ స్టోరీ సగం మాత్రమే చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మిగతా సగం చెప్తాను. అయితే ఎర్రగల్ల చొక్కా వాడే దొంగిలించాడని మీరు కూడా అనుకుంటున్నారా? అనుకుంటే గనక కామెంట్ చేయండి. అయితే ఈ అంబాలాల్ది కూడా తప్పేనా?